గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సినర్జీన్ కంపెనీ ప్రమాదాన్ని తొలుత పట్టించుకొని ప్రభుత్వం సాక్షి టీవీ వరుస కథనాలతో దిగొచ్చింది. సినర్జీన్ కంపెనీ తరపున బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించింది. మృతుడు సూర్యనారాయణ కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ₹1 కోటి చెక్ అందజేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి. ఉదయం నుంచి కూడా మనం చెబుతూ ఉన్నాం, సో బాధితులకు ఎలాంటి హామీ దక్కలేదు, అటు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు అని ఎట్టకేలకు దిగొచ్చినట్టయింది ప్రభుత్వం. ఏం చెప్తారు? హరి, మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి ఎవరో చెబితే కానీ ప్రజలకు ఏదో మంచి చేయాలనే అంశంపై వాళ్ళకి ఆలోచనలు రావేమో. మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాలో జరిగిన 2 ప్రమాదాలు అయితే ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి కూడా మొత్తం 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ ట్విట్టర్ వేదిక కూడా ₹1 కోటి నష్టపరిహారం ఖచ్చితంగా వారికి చెల్లించాలని డిమాండ్ చేయడంతోనే ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంకి వచ్చి పరామర్శించి ఆ తర్వాత ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించి వెళ్ళారు. ఆ తర్వాత కూడా వెంటనే చెక్కులు అందజేయకపోవడంతో మరొకసారి కూడా ఒకవైపు వరుసగా సాక్షి టీవీలో కథనాలను మనం ప్రచురించాము. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఆ శతగాతులను పరామర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అందరూ చెక్కులు ఇచ్చినట్లయితేనే అప్పుడు మాత్రమే ఊరుకుంటాం, లేదంటే ఖచ్చితంగా ధర్నాలకు దిగుతామని కూడా హెచ్చరించారు. ఈ తరుణంలో బాధితులు కొంతమందికి వెంటనే చెక్కులు అందజేశారు. మరొకసారి ఆ ఘటన ముందే వెంటనే మరొక ఘటన చోటు చేసుకుంది. పర్వాడలో సినర్జీన్ కంపెనీకి సంబంధించి ఈ ఘటనలో కూడా మొత్తం 4 తీవ్ర గాయాలయ్యారు. వారందరినీ కూడా ఇండస్ ఆసుపత్రి చికిత్స అందించారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 2, అదేవిధంగా నిన్న మరొకరు మృతి చెందగా మొత్తం 3 మృతి చెందగా వారికి నష్టపరిహారం కాదు కదా, కనీసం ఏ ఒక్క అధికారి పట్టించుకునే దాఖలాలకు పోలేదు. ఇలాంటి తరుణంలో మనం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా సాక్షి టీవీలో వరుసగా కథనాలు ప్రచురించాము. బాధితుల నుంచి వాయిస్లు కూడా సేకరించాము. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. వారి బాధను, అదేవిధంగా వారి కుటుంబ పెద్దను పోతే ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా వారి పరిస్థితి ఏ విధంగా అంశంపై కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. అయితే ఎట్టకేలకు సాక్షి టీవీ వరుసగా కథనాలు ప్రచురించడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మొత్తం బాధితులందరికీ ఎవరైతే మృత్యువాత పడ్డారో మృతుల కుటుంబ సభ్యులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సినర్జీన్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం దిగివచ్చి ₹1 కోటి చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మృతుల్లో 2 జార్ఖండ్ వాసులు ఉన్నారు. ఒకరేమో విజయనగరం చెందిన సూర్యనారాయణ ఉన్నారు. అయితే సూర్యనారాయణ బంధువులైన సూర్యనారాయణ చెల్లి పద్మకు ఈ చెక్కును సినర్జీన్ కంపెనీ యాజమాన్యం అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రమాదాలు కానీ ఏ విధంగా ఎటువంటి సరే ఘటనలు చోటు చేసుకున్నప్పుడు, విపత్తులు చోటు చేసుకున్నప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఎందుకంటే సినర్జీన్ కంపెనీకి సంబంధించి మొట్టమొదటిగా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పరవాడ నుంచి విశాఖపట్నం ఇండస్ ఆసుపత్రి తీసుకొచ్చేంతవరకు కూడా కనీసం ఏ ఒక్క కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వలేదని బాధితులు చెప్తున్నారు. మరోవైపు మృత్యువాత పడిన తర్వాత అదేవిధంగా ఆసుపత్రులు ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా తమని పట్టించుకునే దాఖలాలు లేవని కూడా వారు వాపోతున్నారు. అయితే ప్రతిసారి గుర్తు చేస్తేనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా, మరి ప్రభుత్వం ఏర్పరచుకుని వారు నిద్రపోతున్నారంటూ కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు సామాన్యులు. అయితే ఈ నేపథ్యంలో సాక్షి టీవీ ప్రచురించిన వరుస కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. అదేవిధంగా బాధితులకు కూడా కొంతవరకు న్యాయం జరిగింది. హరి, ఆల్ రైట్ నరేష్.